సిద్దిపేట్ సరేనా సిద్దిపేట్ కమిషనరేట్లోని గజ్వెల్ టౌన్లో ఈరోజు మనము ఈ గాంజాయికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వీరి పేరు అరకెల శేఖర్, ఇతను అహ్మదీపూర్ గ్రామం గజ్వెల్ మండలం. ఇంకొకతను సుక్కసారి భానుప్రసాద్, ఇతను హెచ్పి గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తాడు. మల్లబోయినపల్లి గ్రామం, జడ్చర్ల మండలం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ప్రస్తుతం ఇతను సిరిసనగండ సిద్దిపేటలో ఉంటున్నాడు. దీనిలో ఇంకిద్దరు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుండి మనము 10 కేజీలు గాంజా రికవరీ చేయడం జరిగింది. వీరి మీద ఇదివరకు కూడా పాత కేసులు ఉన్నాయి మన దగ్గర. అరకెల శంకర్ కానీ ఈ భానుప్రసాద్ మీద కానీ ఇదివరకు గత 8 నెలల కింద సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో గాంజాయి కేసు మరియు మోటార్ సైకిల్ దొంగతనం కేసులో 3 మోటార్ సైకిల్ దొంగతనం కేసులు ఉన్నాయి. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, వీళ్ళు మోటార్ సైకిల్ దొంగతనం చేసి మన భద్రాచలం మీదుగా ఒరిస్సాకు సీలేరుకి వెళ్తారు. సీలేరుకి వెళ్ళి అక్కడ గాంజా తక్కువ ధరకు తీసుకొని వచ్చి ఇక్కడ గ్రామాలలో అందరికీ రీటైల్గా అమ్ముతారు. వీళ్ళు ఈ మధ్యలో 30,500 రూపాయలు పెట్టి 20 కిలోల గాంజా కొనుక్కున్నారు. దాంట్లో అరకెల శేఖర్, భానుప్రసాద్ మరియు ఈ నరేష్, బోయిని నరేష్, వీళ్ళు అక్కడికి పోవడం జరిగింది. సో అక్కడికి పోయినాక 20 కిలోల గాంజా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళంతా మోటార్ సైకిల్ సీలేరు పోయి అక్కడ మోటార్ సైకిల్ మీద పోయినాక రిటర్న్లో బోయిని నరేష్, నేను మోటార్ సైకిల్ మీద వస్తాను, నువ్వు బస్సులో పో, ఇద్దరం ఒకటేసారి పోతే మనం మొత్తం పట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి అని చెప్పి 10 కిలోలు ఇతను తీసుకొని